అసలు ఎట్లుంది ఇక్కడ జాబ్ సిచ్యువేషన్ ఎట్లుంది చూడుతున్న జాబ్లు దొరికే పరిస్థితి ఉందా అసలు ఎట్లుంది ఫస్ట్ వచ్చినప్పుడు నేను కూడా అనుకున్నా నేను జాబ్ చేసినప్పుడు జాబ్ వదిలేసుకుని వచ్చింది కాలు మీద కాలు వేసుకొని జాబ్ వదిలేసి ఉన్న పరిస్థితుల్లో మనం ఈ పార్ట్ టైం జాబ్స్ చేసి డెలివరీ జాబ్లు చేసి వచ్చిన మనీతోని ఫీజు కట్టవచ్చు. అమెజాన్ పోతున్న ఫస్ట్ డే వన్లా ఈ అమ్మ ఎవడు బతకలేక ఇంత దూరం వచ్చినా నేను వాడు అన్నీ వదిలేసుకొని ఈ పొద్దున 4 o'clock షిఫ్ట్ పోవాలి నేను. పొద్దున 4 o'clock లేచి స్నో పడుతుంది, స్లిప్పరీగా ఉంది, జారుతుంటే ఎవడు బతకలేక ఇక్కడికి వచ్చినా నేను. అసలు ఎందుకు వచ్చినా అంత మంచి లైఫ్ స్టైల్ అని చెప్పేసి అంటే అప్పుడు అనుకున్నా కానీ ఆ 50 లోపు ఎందుకు అంటున్నా అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ నీకు పార్ట్ టైం జాబ్ కొంచెం లేట్ దొరికినా లేదంటే నీకు వచ్చే మనీ తక్కువ వచ్చినా కూడా నువ్వు అక్కడ పే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నువ్వు పెట్టుడే 20 లక్షలు లోన్ పెట్టుకొని 20 లక్షల ఫీజు పెట్టుకొని వస్తే కాలేజీ ఫీజు పెట్టుకొని వస్తే ఇక్కడ మనం వచ్చి సంపాదించుకునేది ఏంది వానికి కట్టి ఆల్రెడీ మనం ఇక్కడ ట్యాక్స్లు ఇవన్నీ ఎక్కువ కడుతూనే ఉంటాం మనకి కొత్తగా. అది కాకుండా 20 లక్షల ఫీజు పెట్టుకుంటే అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు అంటే క్యాష్ ఇన్ చేయొద్దు దొంగతనంగా అట్లా ఇట్లా కానీ ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక సినారియో మనకు ఇండియాలో ఉన్నప్పుడు ఒక సినారియో ఉంటుంది, ఇక్కడికి వచ్చిన ఒకటి. మనం ఇండియాలో అంటే నాకు కూడా మస్తు రిజెక్షన్స్ అయినాయి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్నా అందరికి రిజెక్షన్స్ అవుతాయి. ఇప్పటికీ మనలో ఎట్లుంటుంది అంటే మళ్ళీ అడుగుతారు అన్న ఏ యూనివర్సిటీ పోవాలి ఎటు పోవాలని చెప్పేసి అడుగుతారు. అంత అయిపోయినాక ఏ నా కన్సల్టెన్సీ అని చెప్పి నాకు కూడా అంతే చెప్పారు. నేను చెప్పే వరకు చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో యూకేకి రావచ్చా లేకపోతే వేరే కంట్రీకి వెళ్తే బెటరా, యూకేనే బెటరా? నా పేరెంట్స్ డ్రీమ్ అన్నట్టు నేను యూకేలో చదవడం, అందుకే నేను నీటి దాకా వచ్చిన. వాళ్ళ డ్రీమ్ని సాటిస్ఫై చేయడానికి సక్సెస్ చేయడానికి నీటి దాకా వచ్చిన. ఏంటంటే ఎంజాయ్ చేసుకుంటే ఏం తెలియదు. షిఫ్ట్ పోయి వస్తున్నావు, వర్క్ పోయి వస్తున్నావు, డ్యూటీకి పోయి వస్తే ఇంటికి వచ్చేసరికి అమ్మ అట్లీస్ట్ అట్లా కాదు. నువ్వు ఇంటికి వచ్చి వంట చేసుకొని తినాలి అంతే. ఏం లేకపోతే వాటర్ రైవ్ అన్న రోజులు కూడా ఉన్నాయి. రీసెంట్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి ఏంది అంటే మనం డైరెక్ట్ ప్రొఫెషనల్ కాకుండా ఇంటర్న్షిప్ కానీ లేకుంటే రీసెర్చ్ అసిస్టెంట్ అని ఉంటుంది. ఫస్ట్ మనలో వచ్చేటోళ్ళు ఇప్పుడు నేను తెలుగు మీడియమే మనలో అంతా వచ్చేటోళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటోళ్ళు ఉంటారు, భయపడతారు. అక్కడికి పోయినాక మేనేజ్ చేయొచ్చా లేదా అసలు ఎట్లుంటుంది ఏంటని ఆ డైలమా కొందరు. ఎందుకంటే నీకు ఒక లైఫ్ అని ఏంటో తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే పేరెంట్స్ వాల్యూ తెలుస్తుంది. ఇంటికాడ ఉన్నప్పుడు తిడతాం ఏంది నువ్వు అమ్మా నాన్న అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాక అన్ని అర్థమవుతుంది. ఒక్కొక్క రోజు వంట లేకుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి, వంట చేసుకొని తినాలి ఇప్పుడు అని ఒక్కొక్క రోజు అట్లనే వాడుకుంటాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో ఎవరైనా మనం రాగేందంటే అసలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో యూకేకి రావచ్చా, ఒకవేళ యూకేకి వచ్చినప్పుడు ఇన్నర్ లండన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బెటరా, అవుటర్ లండన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బెటరా, అసలు కంప్లీట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది, పార్ట్ టైమ్స్ గురించి కానీ లేకపోతే జాబ్స్ గురించి కానీ లేకపోతే ట్యూషన్ ఫీజు మనీ ఏం చేసుకుని ట్యూషన్ ఫీజు కట్టవచ్చా లేదా, ఇట్లాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. సో దాని గురించి మీకు ఈ వ్లాగ్ చేస్తున్నాం మనం. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం. వీడియో అయితే మిస్ కాకండి, కంప్లీట్గా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందో తెలుస్తుంది. సో దీని గురించి మనం ఒక పర్సన్ ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వైట్ చేద్దాం ఇంకా. చలో నిషిత్. హాయ్ నిషిత్. హాయ్. గుర్తుపట్టిరా? ఎక్కడన్నా చూసినట్టు అనిపిస్తుందా? ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నిజాంబాయ్ అబ్బాయి ఇన్ యూకే అని చూసినట్టు అనిపిస్తుందా? గుర్తుపట్టరు కదా మనోడే నిషిత్. నిజాంబాయ్ అబ్బాయి ఇన్ యూకే అని ఛానల్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అన్ని సేమ్ అదే కదా. సో అదే అక్కడ కూడా మీకు ఇన్ఫో వస్తుంది కావాలంటే పార్ట్ టైమ్స్ గురించి కానీ లేదంటే మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే. సో మనోడిని కాంటాక్ట్ కావచ్చు, నన్ను కాంటాక్ట్ కావచ్చు. మనోడు ఉండేది కంప్లీట్ ఇన్నర్ లండన్, నేను అవుటర్ లండన్లో ఉంటా. సో మీరు ఒకవేళ ఇన్నర్ లండన్ వచ్చినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే రావడానికి ప్లాన్ చేస్తున్నా కూడా మనల్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఛానల్ నేమ్ నిజాంబాయ్ అబ్బాయి ఇన్ యూకే. సో ఇక డైరెక్ట్ టాపిక్ వెళ్దాం. సో నిషిత్ ఎట్లుంది సిచ్యువేషన్? అసలు మన వాళ్ళు చాలామంది ప్లాన్ చేస్తారు యూకే పోవాలి లండన్ పోవాలని చెప్పేసి. నేను చూస్తున్నా ఎట్లా ఈ 1.5 years నుంచి అయితే చాలా పెరిగిపోయింది. అసలు ఎవరు చూసినా పోదాం అంటే అక్కడ అదొక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది. కన్సల్టెన్సీస్ వైజ్గా కానీ లేదంటే మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏదన్నా చేసి కంపల్సరీ అడిగి పోవాలి రా, ఈ నుంచి బయటపడాలి, ఫస్ట్ ఇండియా నుంచి బయటపడాలి, అడిగి పోయినాక ఏమన్నా చేసుకుంటా అన్న సిచ్యువేషన్ అయిపోయింది. ఇట్లాంటి మెసేజ్ నీకు ఏమన్నా వస్తున్నాయి? రోజు ఒక 4-5 ఇట్లా మెసేజ్లు వస్తాయి, అన్న ఇట్లా యూకే రావాలనుకుంటున్నా. మెయిన్లీ ఏంటంటే తక్కువ కాలేజెస్ ఫీజు లేదంటే మా ఫ్రెండ్స్ పోతుర్రు అది అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే అందరూ పోతుర్రు నేను కూడా వస్తాను, సినారియో ఎట్లుంది అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి అంటారు. సినారియో అంటే అబ్రాడ్ వచ్చినా కానీ ఏడైనా సరే నెగిటివ్ పాజిటివ్ అనేది 2 ఉంటాయి.
నెగిటివ్ పాజిటివ్ లేని ఏడలేదు. ఒక్కొక్కరికి నెగిటివ్ ఉంటుంది, ఒక్కొక్కరికి పాజిటివ్ ఉంటుంది. మరీ మొత్తం నెగిటివ్ అని చెప్పలేం, మరీ మొత్తం పాజిటివ్ అని చెప్పలేం. ఇక్కడికి వచ్చినాక మెయిన్లీ ఏంటంటే ఇండిపెండెంట్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చినాము అంటే ఫ్రెండ్స్ కానీ అందరిని వదిలేసి వస్తాం. ఇక్కడ ఎవ్వరు ఉండరు మనకు, ఎవ్వరు ఫ్రెండ్స్ అయినా షుడ్ బీ ఇన్ లిమిట్స్. మన కన్వీనియన్స్ ఎట్లుండో అంతే ఉండాలి తప్ప నీ లిమిట్స్ దాటి క్రాస్ అయ్యి అందరు నావాలని చెప్పేసి నీ పర్సనల్ మ్యాటర్స్ అని ఎవరికైనా అది మెయిన్గా చెప్తాను, ఎవరు చెప్పొద్దు. ఎందుకంటే నేను సిచ్యువేషన్ చూసినా, నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి ఇట్లా కూడా. దగ్గర కూడా మనీ స్కామ్ల గురించి అట్లయినా కూడా చేసారు, అట్లా కూడా అయితే. సో ఇండిపెండెంట్ లైఫ్ అనేది బాగా ఇంపార్టెంట్కి వచ్చినాక అందరూ ఫ్రెండ్స్ చేసుకోవాలి, సర్కిల్ పెంచుకోవాలి. వద్దు అని చెప్పి, ఎందుకంటే నీకు పార్ట్ టైమ్స్ కావాలన్నా లైక్ ఎటన్నా బయటకు చిల్గానికి తిరగడానికి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి తిరగాలంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అని కాదు అని చెప్పను, కానీ తిరగాలి. బట్ ఎక్కడి వరకు ఉండాలి, అందరితో అక్కడి వరకే ఉండాలి. మన లిమిట్స్లో మనం ఉంటూ అంతే. ఇంకా ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళ బిజీ ఉంటుంది, ఎవరిని మనం తక్కువ అదే చేయలేం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే మనోళ్ళు జాబ్ చూపిస్తారు, మంచిగా చేసుకుంటారు. మనం మంచిగా ఉంటే మంచిగా అంతే తప్ప నాకు జాబ్ చూపిస్తలేడు నేను చెప్పిన, నేను ఇండియాలో నుంచి మెసేజ్ నాకు కూడా మెసేజ్ వచ్చినాయి ఇండియాలో ఉన్నప్పటి నుంచి, బ్రో మీకు కాంటాక్ట్ అయినా అంటే బ్రో నాకు కూడా పార్ట్ టైం సరిగ్గా ఉండదు, నేను యాజ్ ఎ స్టూడెంట్గా వచ్చినా నేను అంతే తపనలు పడుతున్నాను. నేను కూడా నాకు కూడా ఉంటాయి, నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఈ గ్యాప్లో చాలా మంది వచ్చేసరికి జాబ్స్ తక్కువ అయిపోయినాయి, జనాలు ఎక్కువ అయిపోయినాయి. ఇక్కడికి పోయినా జాబులు తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే మెయిన్ మనోళ్ళ దాంట్లో యూనిటీ లేదు. ఇప్పుడు అట్లా చెప్పొద్దు కానీ తక్కువకి ఏదైనా ఇస్తే అంటే తక్కువకే ఇస్తారు, మనమే తక్కువ చేస్తున్నాం. అతను 5K వేసి నేను 4K ఎత్తా అని చెప్పేసి అట్లా వేస్తుర్రు. ఇప్పుడు ఇలా చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు నేను. ఇది ఏమైపోద్ది అంటే మన వల్ల మనం కొట్టుకునేసరికి వానికి కలిసైపోతాం. వీళ్ళు ఎట్లయినా సరే వీళ్ళు చేస్తారు, ఎవరు చేయకపోయినా వీళ్ళు చేస్తారు. అక్కడ దగ్గర మైనస్ అవుతుంది. మనకి ఏంటంటే మనకు బేసిక్ అని పే ఉంటుంది, ఆ పేకి తగ్గకుండా మనం చెయ్యాలి. నీకు లేనప్పుడు ఊకోవాలంటే నేను కూడా అంటే చెప్పలేము. అట్లా ఇంకొక స్కామ్ జరిగిందని చెప్పాను, నా వీడియోలలో ఉంటుంది. తను చేసేది 5 poundsకి చేస్తాడంట. 5 poundsకి చేస్తే ఆయన సేమ్ అకామిడేషన్ స్కామ్ అయింది. 600 poundsకి కొట్టిండంట. INR కొట్టిండు, రిటర్న్ లేదు. కాల్ చేస్తే నో రెస్పాన్స్. అట్లా అంత తక్కువకి చేస్తే మనం అదే అవుతాం. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే బేసిక్ పే ఉన్న దగ్గరే చెయ్యండి, చెయ్యకూడదు మిగతా చిన్న చిన్న జాబులు కానీ చెయ్యాలి. ఎట్లుంది ఇక్కడ జాబ్ సిచ్యువేషన్, ఎట్లుంది చుడుతున్న జాబ్లు దొరికే పరిస్థితి ఉందా అసలు? ఎట్లుంది బ్రో? రిఫరెన్స్ ఉంటే చెప్పలేం, దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అది లక్ కూడా ఉండాలి జరా మనకి. లక్ కూడా ఇంపార్టెంటే, లక్ కూడా కావాలి. అట్లా జాబులు దొరుకుతాయా అంటే ఇంట్లో కూర్చొని నేను ఆన్లైన్లో అప్లై చేస్తున్న రిజెక్షన్స్ అయితే అంటే పోతాయి. నాకు కూడా మస్తు అయినాయి రిజెక్షన్స్. ఈ చిన్న చిన్న జాబ్లకి రిజెక్షన్స్ అయితే నేను కూడా ఫస్ట్లో అనుకుని వచ్చినప్పుడు అబ్బాయి ఏంద్రా యూకే, మా అన్నకు ఫోన్ చేసి తిట్టినా అబ్బాయి ఏంది ఇది అని చెప్పేసి. లిటరల్గా నేను చెప్తా, వచ్చిన ఫస్ట్ డే షిఫ్ట్కి రోజు ఫస్ట్ డే నువ్వేమనుకున్నావు తెలియదు. నేనైతే ఫస్ట్ డే జాయిన్ అయినాక ఫస్ట్ అమెజాన్లో వచ్చింది నాకు. అమెజాన్ పోతున్న ఫస్ట్ డే వల్ల ఈ అమ్మ ఎవడు బతకలేక ఇంత దూరం వచ్చినా నేను వాడు అన్నీ వదిలేసుకొని ఈ పొద్దున 4 o'clock షిఫ్ట్ పోవాలి నేను. పొద్దున 4 o'clock లేచి స్నో పడుతుంది, స్లిప్పరీగా ఉంది, జారుతుంటే ఎవడు బతకలేక ఇక్కడికి వచ్చినా నేను. అసలు ఎందుకు వచ్చినా అంత మంచి లైఫ్ స్టైల్ అని చెప్పేసి అంటే అప్పుడు అనుకున్నా. కానీ తర్వాత అలవాటే, ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ తెలిసి మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఓకే బాగానే ఉంది. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు నేను కూడా అనుకున్నా, నేను జాబ్ చేసినప్పుడు జాబ్ వదిలేసుకొని వచ్చింది రేంద్రారి కాలు మీద కాలు వేసుకొని జాబ్ వదిలేసి వచ్చిన ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నా పార్ట్ టైంలో అవి అని చెప్పేసి. అంటే మా పేరెంట్స్ కూడా చెప్పారు అది నీ లైఫ్లో పార్ట్ కాబట్టి నువ్వు చెయ్యు, నువ్వు ఇంకొకరికి అయితే మోసం చేస్తావు ఏం చేస్తావు కాబట్టి నీ లైఫ్ని నేను లీడ్ చేస్తున్నావు, సో చెయ్యి అంతే, దేనికి వెనక తిరగకని చెప్పి చెప్పారు. అంతే నేను కూడా అస్సలు రిగ్రెట్ అవ్వద్దు మనం, ఎందుకంటే అన్ని కాదని ఇటు దాకా వచ్చినాం మనం. ఫస్ట్ వచ్చేటప్పుడే నువ్వు ఇటు దాకా రావడమే గొప్ప, అది గగనం నీది సక్సెస్. నువ్వు సగం సక్సెస్ ఇన్నే అయిపోతావు, నువ్వు ఇటు దాకా వస్తున్నావు అంటే సక్సెసే. మీరు ఏమని అనుకోరు చూసుకోవాలి కాదు, అది మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే సక్సెసే. మనం ఆ నుంచి ఇటుకు వచ్చినాము అంటే సక్సెస్ అది. సో ప్రతి ఒక్కరు అదే నాకు పార్ట్ టైంలో వస్తలేదు అంటే వస్తుంది, మనకంటే ఒక రోజు వస్తుంది. సో వెయిట్ చేద్దాం. ఈ పార్ట్ టైం అయినా కానీ ప్రొఫెషనల్ జాబ్ అయినా మనకంటే ఒక రోజు వస్తుంది కాబట్టి వెయిట్ చేయాలి. బయట పార్ట్ టైంల కోసం చెప్పాలి ఏంటి అంటే బయట తిరగాలి మనం. ఇప్పుడు సపోజ్ నేను వచ్చి తిరిగినప్పుడు కూడా బ్యాగ్ వేసుకుని లంచ్ బాక్స్ పెట్టుకుని బాటిల్ వేసుకుని బయట తిరిగిన జాబ్ల కోసం. ఏంది నంబర్ తీసుకుంటారు, మెయిల్ చేస్తామని చెప్తారు, లేదంటే తర్వాత రండి అది అని చెప్పి వేకెన్సీస్ లేవు. ఒక్కొక్కరు డైరెక్ట్ ఫేస్ మీద చెప్పారు మీరు రాకండి వేకెన్సీస్ లేవు అని. బాధపడినాం ఆ రోజులో కూడా. కానీ ఎండ్ ఆఫ్ ద డే నాకు లాస్ట్ లైక్ వచ్చిన 1 monthకే దొరికింది. ఆన్లైన్లో అప్లై చేసిన హ్యారీ జాబ్స్ అని ఉంటే అందులో అప్లై చేస్తే వచ్చింది. వచ్చిన 1 monthకి వచ్చింది, కానీ జాయినింగ్ వచ్చేసరికి 2 months అయింది ఇంకా అట్లా. సో జాబ్స్ గురించి వస్తే లైక్ మనకు తెలిసింది, ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు అంటే క్యాష్ ఇన్ చేయొద్దు, దొంగతనంగా అట్లా ఇట్లా కానీ ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. సో ఎన్ఐ అంటే సరే మనం కొంచెం కష్టపడితే వాకిన్ కానీ లేకపోతే ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని రకాల ట్రై చేస్తుంటే ఎప్పుడొకప్పుడు దొరుకుతుంది. క్యాష్ ఇన్ గురించి ఏమన్నా? క్యాష్ ఇన్ అయితే నేను 100% నేను చెయ్యను, నేను సపోర్ట్ చేయను కూడా దానికి. ఆ జాబ్ నేను చెయ్యను, దానికి నేను సపోర్ట్ చేయను. ఎందుకంటే నా ఫ్రెండ్ మా పక్కూరే వాడు వచ్చిన 6 monthsకి క్యాష్ ఇన్ చేసిండు, దొరికిండు, ఇండియా వెళ్ళిపోయిండు. వచ్చిన 6 monthsకి నువ్వు తీసుకున్న బాకీ ఎట్లా కడతావు, ఎడ్యుకేషన్ లోన్ అవన్నీ కట్టడం అంటే చాలా కష్టం. అది నువ్వు వచ్చిన 6 monthsలో మనం లైఫ్ సెట్
కానీ టైం పడుతుంది. వాడికి చెప్తే వాడు వినలేడు. సో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే చెయ్యకండి. నేనైతే చెప్తున్నా నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చెయ్యొద్దు ఆ జాబ్. నీకు ఎన్ఐ పే చేసుకుంటే అదే పే వస్తుంది నీకు. నేను వీక్లీ నేను షిఫ్ట్ చేసినప్పుడు టూ డేస్ చేస్తుండే 10 hours. అదే నాకు తెలిసిన వాళ్ళు క్యాష్ ఇన్ చేస్తే వాళ్ళు 5 days పోతుండే, వాళ్ళకి నాకు సేమ్ డబ్బులు వస్తుండే. అట్లా అంటే పార్ట్ టైంలో దొరకక చేస్తారు, అది తప్పే మనం, కానీ మన లైఫ్ రిస్క్ అది అంతే. ఇప్పుడు ఎందుకంటే రైట్స్ బాగా జరుగుతున్నాయి. డెలివరీ కొట్టే వాళ్ళు కూడా వేరే వాళ్ళ అకౌంట్ తీసుకుని అట్లా డెలివరీలు కొడతారు, అది కూడా రైట్స్ అవుతున్నాయి. సో డెలివరీస్ అంటే గుర్తొచ్చింది, చాలా మంది ఇది కూడా అడుగుతారు క్వశ్చన్, అన్న డెలివరీ జాబ్స్ చేసుకొని ట్యూషన్ ఫీజు కట్టచ్చా, లేకపోతే పార్ట్ టైం జాబ్స్ చేసుకుని ట్యూషన్ ఫీజు కట్టచ్చా అనేది ఈ క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ పార్ట్ టైం జాబ్స్ చేసి డెలివరీ జాబ్లు చేసి వచ్చిన మనీతోని ఫీజు కట్టొచ్చా అంటే నేను చెప్తే ఏంటంటే మ్యాథ్స్ అయితే కట్టరాదు. నువ్వు సేవ్ చేసుకుంటే నీకు మంత్లీ ఎంత ఎన్ఐ పే అయితే కరెక్ట్ చేస్తే 800 to 900 వస్తుంది. అందులో ట్రావెలింగ్ ఛార్జెస్, నీ అకామిడేషన్, ఫుడ్ బిల్స్ అనేసరికి మ్యాక్స్ 500 to 600 అటే వెళ్ళిపోతాయి. మిగిలేదు ఒక 300 మిగిలితే అంతే. అంతకు మించి మనం ఆ ఫీజు ఎట్లా కడతాం? కట్టలేం. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కట్టలేం. మాది పార్ట్ టైం చేస్తూ కాలేజ్ ఫీజు అయితే కట్టలేమని చెప్తాను నేనైతే. ఇక్కడ ఎట్లుంది అకామిడేషన్ ఛార్జెస్? ఇన్నర్ లండన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాదాపు మన వాళ్ళు ఎక్కువ మంది ఉండేది ఇది లూటన్, హాన్స్లో, ఈ ఏరియాస్లో. ఈ ఏరియాస్లో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఉండాలంటే ఎట్లుంది అకామిడేషన్ ఛార్జెస్? ఎట్లున్నాయి? అకామిడేషన్లో అయితే నేను ఉండే ఏరియాలో అయితే చాలానే ఉన్నాయి. ఈస్టర్న్లో ఉంటాను నేను. నాకైతే చాలానే ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే మనం మనోళ్ళు అయ్యేసరికి చాలా ఉంటుంది రేట్స్. ఇప్పుడు అకామిడేషన్ కానీ దేనిదైనా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. అవుట్ ఆఫ్ లండన్లో అయితే తక్కువ ఉంటాయి, ఇన్నర్ లండన్లో ఎక్కువ. బట్ మనకి ఏంటంటే యూనివర్సిటీ దగ్గరే నేను ఉండేది, అందుకని చెప్పేసి ఇక్కడే ఉంటుంది. నా పార్ట్ టైం కూడా దగ్గరే. సో ఇంకొకటి మన వాళ్ళు చాలా మంది అడిగే క్వశ్చన్, అసలు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఒక 2-3 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటారు. కన్సల్టెన్సీ లేని వాళ్ళు ఒక 2-3 చెప్తారు, వాళ్ళకి ఫేవర్గా ఉండేవి వాళ్ళు చెప్తారు. వీళ్ళకు 2-3 రకాల ఆలోచనలు ఉంటాయి. ఇన్నర్ లండన్ బెటరా, అవుటర్ లండన్ బెటరా. కొన్నిసార్లు ఎట్లా అంటే ఫీజు ఎక్కువ ఉన్నాయి చూస్ చేసుకుంటారు వాళ్ళు, అది ప్రాపర్గా ఐడియా లేదు వాళ్ళకి. దాని గురించి ఏం చెప్తావు? ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక సినారియో, మనకు ఇండియాలో ఉన్నప్పుడు ఒక సినారియో ఉంటుంది, ఇది కష్టం ఒకటి. మనం ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే టాప్ కాలేజ్లో చదువుకుందాం, టాప్ కాలేజ్లో వచ్చి మంచి జాబ్లు వస్తాయి అంటే నేను చెప్తే ఏంటంటే ఇట్లా నువ్వు ఏ కాలేజ్లో చదువుకున్నా, ఏడ చదివినా ఎండ్ ఆఫ్ ద డే నీకు అదే మార్క్ షీట్ వస్తుంది, అదే గ్రాడ్యుయేషన్ డే అవుతుంది, అంతా అదే సేమ్ టు సేమ్ ఉంటుంది. నా ఫ్రెండ్స్కి నాకు సేమ్ ఉంటుంది. ఒక 3 సబ్జెక్టులు సేమ్ ఉంటాయి. నాకు 9 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు సేమ్. వాళ్ళ ఫీజు వచ్చేసి 18 lakhs, నా ఫీజు వచ్చేసి 15 lakhs. అట్లా నేను 3 lakhs డిఫరెన్స్ అక్కడే. ఓన్లీ 3 సబ్జెక్ట్ సేమ్ ఉంటాయి. మళ్ళీ ఒక 3 సబ్జెక్ట్స్ అటు ఇటు ఉంటాయి అంతే. ఓన్లీ 3 సబ్జెక్ట్స్ సేమ్ కోర్స్ బట్టి ఇంకా ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ ఏంది అంటే ఆల్మోస్ట్ అన్ని సేమ్ యూనివర్సిటీకి సేమే. ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ ఫీజు ఉన్న కాలేజ్ని చూస్ చేసుకోవడం అయితే బెటర్. తక్కువ కాలేజ్ ఫీజు మ్యాక్సిమం కుదిరితే 15 లోపు, 15 వరకు 15 లోపు చూసుకుంటే మనం ఆ 15 లోపు ఎందుకు అంటున్నా అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ నీకు పార్ట్ టైం జాబ్ కొంచెం లేట్ దొరికినా, లేదంటే నీకు వచ్చే మనీ తక్కువ వచ్చినా కూడా నువ్వు అక్కడ పే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నువ్వు పెట్టుడే 20 లక్షలు లోన్ పెట్టుకొని 20 లక్షల ఫీజు పెట్టుకొని వస్తే, కాలేజీ ఫీజు పెట్టుకొని వస్తే, ఇక్కడ మనం వచ్చి సంపాదించుకునేది ఏంది? వానికి కట్టి ఆల్రెడీ మనం ఇక్కడ ట్యాక్స్లు ఇవన్నీ ఎక్కువ కడుతూనే ఉంటాం మనకి కొత్తగా. అది కాకుండా 20 లక్షల ఫీజు పెట్టుకుంటే అవి నాకు తెలిసి మన వాళ్ళు వచ్చే వాళ్ళు అందరం లోన్లు తీసుకొని వస్తారు. 20 లక్షలు ఫుల్ పేమెంట్ చేసి ఎవ్వరు రారు. వీడికి వచ్చినాక ఈ డబ్బులు కాస్త నువ్వు కాలేజీకి కడితే మనం ఏం సంపాదించుకుంటాం? వేస్ట్. సో మ్యాక్సిమం వీలైనంత వరకు తక్కువ మనీ, 12 lakhs, 13 lakhs, 14 lakhs కొంచెం రీసెర్చ్ చేయండి. మొత్తం కన్సల్టెన్సీని నమ్మకుండా రీసెర్చ్ చేసి అసలు ఏ కాలేజ్ ఉన్నాయి, ఎంత ఫీజు పడుతుందనేది మీరు కూడా ఒక ప్రాపర్ గైడెన్స్తో ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. గుడ్డిగా వాడు చెప్తుంది కదా అని చెప్పేసి అట్లా కొందరు ఉండరు. నాకు కొందరు ఫోన్ చేస్తారు, అన్న ఇక్కడ కొందరు మనోళ్ళు ఎట్లుంటుంది అంటే మళ్ళీ అడుగుతారు, అన్న ఏ యూనివర్సిటీ పోవాలి, ఎటు పోవాలని చెప్పేసి అడుగుతారు. అంతా అయిపోయినాక నాకు కన్సల్టెన్సీ అన్న చెప్పినాక మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతాను? నేను చెప్పినందుకు నేనేం ఫీల్ అవుతాను ఇన్ఫర్మేషన్. అట్లీస్ట్ నువ్వు పోయి మళ్ళీ వాన్ లోపులనే పడితే వాళ్ళ దగ్గర నెచ్చుకుంటే ఇంకా వేస్ట్ కదా. సో అట్లా మరీ గుడ్డిగా పోకుండా కొంచెం ఆలోచించండి, ఏం చేస్తున్నాం, ఎంత ఫీజు కడుతున్నాం ఏంటంటే ఒక ఐడియా ఉంటే మీకు బెటర్గా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని కాకుండా మస్తు మంది ఉన్నారు చెప్పేటోళ్ళు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మందిని అడగండి, మీకు ఐడియా వస్తుంది. ఏ కాలేజ్ పోతే బెటర్, ఏంది ఇంకా సినారియో ఎట్లుంది అని చెప్పేసి. అట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో యూకేకి రావచ్చా, లేకపోతే ఏదైనా వేరే కంట్రీకి వెళ్తే బెటరా, యూకేనే బెటరా, జాబ్స్ గురించి అయినా లేదంటే వాళ్ళ స్టడీ గురించి అయినా. సో దాని మీద ఏమనుకుంటాను? నాకేంటంటే మెయిన్లీ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ప్రతి వీడియోలో ఉంటుంది మ్యాథ్స్. నేను చెప్పేది ఇది నా పేరెంట్స్ డ్రీమ్ అన్నట్టు. నేను యూకేలో చదవడం,
అందుకే నేను నీటి దాకా వచ్చిన, వాళ్ళ డ్రీమ్ని సాటిస్ఫై చేయడానికి, సక్సెస్ చేయడానికి నేను నీటి దాకా వచ్చిన. నేను చెప్పేది అంటే నాకైతే యూకే లైఫ్ మంచిగా అనిపించింది. నాకైతే నెగిటివ్స్ అంటే ఉంటాయి, ఇంకా పాజిటివ్. ఇంటికాడ ఏంటి అంటే నిన్ననే మా డాడీ అంటుండే ఫోన్ చేసినప్పుడు, ఇంటికాడ గారభంగా పెరిగి ఇప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది, పార్ట్ టైం చేస్తుంటే అంతే ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక తప్పదు, ఇంకా అన్నీ చేసుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి. ఎవరు ఉండరు మనకి. నీకు ఎండ్ ఆఫ్ ది డే నీకు ఫీవర్ వచ్చినా ఎవరు వచ్చినా అన్నీ మనమే చూసుకోవాలి. ఫ్రెండ్ అని నీకు హక్కు లేదు, ఎందుకంటే తను జాబ్కి పోతారు, మనము జాబ్కి పోతాం, అందరం జాబ్లోకి పోతాం. అందరు ఎవరి లైఫ్ వాడికే ఉంటుంది కాబట్టి కాన్సిక్వెన్స్ అనేవి ఉంటాయి ఇక్కడికి వచ్చినాక. సో అవి ఇప్పుడే కదా మనం ఫేస్ చేసేది. ఇప్పుడు నా టీనేజ్ ఇన్ సెన్స్ 24-25 ఏజ్లో వస్తాం మనం. ఇప్పుడే కదా ఇప్పుడు ఫేస్ చేస్తే తర్వాత ఫ్యూచర్ బాగుంటుందేమో అని చెప్పేసి నేనైతే అనుకున్నా. ఇక్కడికి వచ్చింది ఏంటంటే మెయిన్ రీజన్ నా స్టడీస్ అండ్ లైక్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఇన్ సెన్స్ యూరోప్ ఆర్ ఇన్ యూకే అట్లా తిరగదామనే వచ్చిన. ఏదో డబ్బులు బాగా అంటే ఒక ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే డబ్బులు సంపాదించాలన్న హోప్ ఉంటుంది, సంపాదిద్దామని. అంటే నేను వచ్చేటోళ్ళకి చెప్పేది ఏంటి అంటే డబ్బుల పైన కాకుండా నీ స్టడీ పైన కాన్సన్ట్రేట్ చేసి అండ్ లైక్ నా లైఫ్ని ఎంజాయ్ చేస్తా, లీడ్ చేసుకుంటే అంటే బ్యాలెన్సింగ్ ఉండాలి. మళ్ళీ మొత్తమే ఎంజాయ్ అంటే కాదు, తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలి ఫస్ట్. అట్లా నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోతా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నా 2 years అయిపోయినాక జాబ్ రాకపోతే నేను కూడా వెళ్ళిపోవాల్సిందే ఇండియా, అంతే. ఎక్స్ప్లోర్ చేసే వరకు చేస్తా, జాబ్ రాలేదు అనుకో వెళ్ళిపోతా, అంతే. బట్ నెగిటివ్స్ అందరు నెగిటివ్స్గా చెప్తారు. ఏంది మీరు అంటే ఇక మా కష్టాలు చూపిస్తాం అంటే జరిగే పరిస్థితి నెగిటివ్ అయిపోతుంది. అప్పుడప్పుడు నేను పబ్బులో తిరిగేటి అన్నీ పెడతాను నేను. ఆడికి ఫ్రెండ్స్తో చిల్లేటి కూడా అంటే ఇక్కడికి వచ్చినాక అన్నీ ఉంటాయి, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇక మిస్ అవుతాము అంటే ఇక లైఫ్ వద్దు అని ఎందుకంటాం అంటే ఇక్కడికి వచ్చి అట్లా రిస్క్ ఎందుకు వద్దు అంటాం తప్ప. ఇంకొకటి ఏంటంటే ఆడున్నోళ్ళు అరే నువ్వు పోయి సంపాదిస్తున్నావు నేను రావద్దా అట్లుంటుంది. నువ్వే రా మరి ఇండియాకి వచ్చాయి, స్టడీ అయిపోయింది ఇండియాకి వచ్చాయి ఇట్లా అంటారు. కానీ ఇక్కడ వచ్చినాక ఉంటాయి ఇక, ఎందుకంటే ఇండియాలో అంత మంచిగా బతుకుతాం. లైక్ ఏంటంటే ఎంజాయ్ చేసుకుంటే ఏం తెలియదు. షిఫ్ట్ పోయేస్తున్నావు, వర్క్ పోయేస్తున్నావు, డ్యూటీకి పోయేస్తే ఇంటికి వచ్చేసరికి అమ్మ అట్లీస్ట్ ఇలా అట్లా కాదు కదా, నువ్వు ఇంటికి వచ్చి వంట చేసుకొని తినాలి అంతే. ఏం లేకపోతే వాటర్ అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ అవి పేరెంట్స్కి అట్లా మాత్రం చెప్పాం, ఎందుకంటే తిన్నామమ్మా మంచిగా ఉన్నాం ఎంజాయ్ చేస్తున్నామని చెప్తాం అట్లా, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు మళ్ళీ. సో వచ్చేవాళ్ళు ఉన్నా మనం పోడుతోనే ఏదో జాబులు రెడీగా ఉంటాయి, కొట్టేద్దాం ఇది చేద్దామని అస్సలు పెట్టుకోకండి. అరే ఒక 2-3 months నేను చెప్పాను, ఒక 5 months వరకు పార్ట్ టైం దొరకది అన్న ఓపుతోని మనీ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే సేఫ్ సైడ్కి వచ్చినాక తిరగండి, జాబ్ల కోసం అట్లా కాదు, సేఫ్ సైడ్ కొంచెం తెచ్చుకుంటే తర్వాత యూజ్ అవుతాయి ఆ డబ్బులు. ఒకవేళ జాబ్ వచ్చింది అనుకో అవి ఇంటికి పంపించేస్తే అయిపోతుంది అట్లా. సో వచ్చినాక కొంచెం మీరు ఆన్లైన్ అప్లై చేస్తుండండి, ఆన్లైన్ బయట తిరగాలి, షాపులలో అన్నిట్లలో తిరగాలి, ఫ్రెండ్స్తో రిఫరెన్సెస్ పెంచుకొని అట్లా ట్రై చేయండి. ఉన్న పాసిబిలిటీస్ మొత్తంతో ట్రై చేయాలి. ట్రై చేస్తే ఒకప్పుడు దొరుకుతుంది మీకు. ఇంటనే కూర్చుండి ఇన్స్టాగ్రామ్లో గంట సేపు ఉంటాయి. నేను ఆన్లైన్లోనే అప్లై చేస్తా, పోతున్నాయి రిజెక్షన్స్. అంటే నాకు కూడా మస్తు రిజెక్షన్స్ అయినాయి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్నా, అందరికి రిజెక్షన్స్ అవుతాయి. ఇప్పటికీ నేను అప్లై చెప్తున్నా ఫుల్ టైం, నాకు కూడా ఇప్పటికి రిజెక్షన్స్ అవుతానే ఉన్నాయి. ఇంకా వేరే జాబ్లోకి అప్లై చేస్తే, ప్రొఫెషనల్ జాబ్ అప్లై చేస్తున్నా, ఇంటర్న్షిప్లు కూడా వస్తలేవు, రిజెక్షన్స్ వస్తున్నాయి, ఇంటర్న్షిప్లు కూడా ఇస్తున్నా అట్లా. అండ్ ఇంకోటి ఇప్పుడు నేను కూడా రీసెంట్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి ఏంది అంటే మనం డైరెక్ట్ ప్రొఫెషనల్ కాకుండా ఇంటర్న్షిప్ కానీ లేకుంటే రీసెర్చ్ అసిస్టెంట్ అని ఉంటుంది, ఫస్ట్ ఆ జాబ్లోకి అప్లై చేయాలి. మనం అట్లా అప్లై చేస్తూ ఉంటే తర్వాత మనకు ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మనం ప్రొఫెషనల్కి వెళ్ళొచ్చు. డైరెక్ట్ మన వాళ్ళు ఏంటంటే జాబులు లేవు, ప్రొఫెషనల్ జాబులు లేవు, ఉన్నాయా లేవా నాకు తెలియదు, ఎందుకంటే నేను రీసెంట్ గ్రాడ్యుయేట్, నేను కూడా ఏం చెప్పలేను. సో నేను కూడా ట్రై చేస్తున్నా ఇప్పుడే రీసెంట్గా ఇక్కడికి వచ్చినాక లింక్డ్ఇన్ అంతా ఇక అప్డేట్ చేసి, నీ గ్రాడ్యుయేట్ అయినాక అన్ని అప్డేట్ చేసి రీసెర్చ్ అసిస్టెంట్, ఇంటర్న్షిప్ ఫస్ట్ వీటికి ట్రై చేయాలి. అన్పేడ్ అయితే అన్పేడ్ ఏదైతే అది జస్ట్ మనకు వీ నీడ్ టు గెట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అట్లా. నీకు సాలరీ వస్తుందా రాదా సెకండరీ. ఆ 4 days ఇంటర్న్షిప్ చేసినా కానీ ఇంకా 3 days అయితే పార్ట్ టైం చేసుకోవచ్చు కదా, అట్లయితే గెయిన్ చేసుకోవచ్చు. అట్లా నేను చెప్పేది ఏంటంటే ఇంటర్న్షిప్ కూడా ట్రై చేయండి ఫస్ట్. డైరెక్ట్ ఎట్లుంది నితీష్, ఇప్పుడు మన ఇండియా లైక్ మనం అక్కడ బ్యాచిలర్సా లేకపోతే ఎంఎస్ ఏదో చేసి వచ్చి ఉంటాము, డిఫరెన్స్ ఏం ఫైండ్ అవుట్ చేసినావు అక్కడికి ఇక్కడికి ఎట్లుంది, మేనేజ్ చేయొచ్చా? మ్యాక్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మేనేజ్ చేయొచ్చు. బట్ మనోళ్ళు ఏంటి అంటే ఇక డైరెక్ట్ క్లాసులు లేక స్కాన్లు చేసి ట్యాపింగ్ చేసి వెళ్ళిపోతారు, కానీ అట్లా చేయొద్దు. క్లాసులు వినాలి, మేనేజ్ చేసుకోవచ్చు. అని ఇండియాలో రైటింగ్ మన చేతులతో రాస్తాం, ఇక్కడికి వచ్చిన ల్యాప్టాప్లో రాస్తాం, అంతకుమించి ఏముండదు, అసైన్మెంట్స్ రాస్తాం అంతే. ఎందుకంటే చాలా మంది మనలో వచ్చేటోళ్ళు, ఇప్పుడు నేను తెలుగు మీడియమే, మనలో అంతా వచ్చేటోళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, భయపడతారు. అక్కడికి పోయినాక మేనేజ్ చేయొచ్చా లేదా, అసలు ఎట్లుంటుంది ఏంటని ఆ డైలమా కొందరు. కానీ మేనేజ్ చేయొచ్చు. లైక్ ఏంటంటే అవే సబ్జెక్ట్స్ ఉంటాయి, జస్ట్ ఓన్లీ ఏంటి అంటే ఇక్కడ అసైన్మెంట్స్ రాస్తాం. మన ఇండియాలో అయితే మనం చేతుని రాస్తాం అంతే, అంతకు మించి ఏం లేదు ఎగ్జామ్ అంతే.
కానీ యూకే రావడం అయితే నా పాయింట్ ఆఫ్ ఏ అబ్రాడ్ సరే వెళ్ళడమే బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే నీకు ఒక లైఫ్ అని ఏంటో తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే పేరెంట్స్ వాల్యూ తెలుస్తుంది. ఇంటికాడ ఉన్నప్పుడు తిడతాం ఏంది నువ్వు అమ్మా నాన్న అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాక అన్ని అర్థమవుతుంది. ఒక్కొక్క రోజు వంట లేకుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి, వంట చేసుకొని తినాలి ఇప్పుడు అని ఒక్కొక్క రోజు అట్లనే వాడుకుంటాం. కానీ అది కూడా మన మంచికే. అదే ఇంటికాడ ఉంటే అట్లా తిరగం కదా. మళ్ళీ మెయిన్ ఏంటంటే మనీ సేవింగ్. ఇంటికాడ ఉంటే పిచ్చ ఖర్చు పెడతాం మనం. ఇక్కడికి వచ్చినాక ఎవ్రీ పౌండ్ అది ఖర్చు పెట్టాలా అద్దా థింక్ చేసి ఖర్చు పెడతాం. ఒక 1 hour ఎక్స్ట్రా ఓటి దొరుకుతుంది అంతే. సిచ్యువేషన్ ఉంటుంది, పండగలు లేవు, పబ్బాలు ఏముండయి. ఇక్కడికి వచ్చినాక చేసుకుంటామంటే పండుగలు చేసుకుంటాం, షిఫ్ట్కి వచ్చినాక వేసుకుంటాం. లేకుంటే ఒక్కొక్కరు ముందు చేసుకొని పోతారు అంతే తప్ప. ఇప్పుడు మేము వారం అంతా పని చేసి స్టైల్గా ఇట్లా ఫోటో పెట్టాగానే మావాడు ఇప్పుడు లండన్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. అదేముండదు, ఉంటుంది ఏం లేదు. ఇక జస్ట్ మనోళ్ళు ఇంతే నీకేది మామ లండన్ బ్రిడ్జ్ పోయినా ఫోటో దిగుతున్నావు, టవర్ బ్రిడ్జ్ పోయినా ఫోటో దిగుతున్నావు అని పెడతావు. ఆ రోజు పబ్బులు అది అంటే ఏముండదు మామ. ఆడ సినారీ అంతా డిఫరెంట్. మేము 6 రోజులంతా కష్టపడి ఒక్కరోజు పెడతాం మాకు అంతే. అదే ఖుషి అవుతారు మీరు ఇడి ఉండని నేను కూడా పోతా అంటే. వీడికి వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంది అంటే అంతే, ఓ గోల్ పెట్టుకొని రండి. అరే నేను డబ్బులు సంపాదిస్తాను మాత్రం పెట్టుకోకూడదు, చదువుకుందాం, ఎంజాయ్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, జాబ్ వస్తుందాం, లేదంటే వెళ్ళిపోదాం అట్లా. లేదంటే టైర్ వేసుకుంటా అంటే ఇక మీ ఇష్టం. ఆ తర్వాత అది మీ ఇష్టం. ఇక మీరు ఏమన్నా ఒకరి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒక రకంగా ఉంటుంది. కాకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీకున్న ప్రస్తుతం ప్రస్తుతం మీరున్న సిచ్యువేషన్ బట్టి మీరు మంచిగానే ఉంటే, మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే అదే కంఫర్ట్ జోన్ ఉండకండి. అక్కడనే తిరిగి అక్కడనే జాబులు చేసి అదే దోస్తులతో తిరిగి ఒక కంఫర్ట్ జోన్లో ఒక సర్కిల్ ఉండిపోతాం మనం. ఆడనే ఎప్పుడైనా సరే కంఫర్ట్ జోన్ దాటాలి. కంఫర్ట్ జోన్ దాటితేనే అదైతాం మనం. బయటకు వచ్చి అడిగేస్తే తెలుస్తుంది ఎట్లుంది బయట ఏంది అనేది. ఎంగేజ్లో బయటకు వస్తే పోయేది ఏమున్నది, ముసలోళ్ళు కాలే కదా. 4 రూపాయలు లాస్ అయితే బట్ వీ కెన్ గెట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు లాస్ అయినప్పుడు కూడా మనకి ఎప్పుడైనా సరే నీకు బ్యాక్ స్టెప్ అయిందంటే నీకు ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. అరే నేను ఏడ తప్పు చేసిన అట్లా. భయపడి అదే లూప్లు ఉంటే ఇంకా మనం ఏం చేయలేం. సో ఇదంతా ఇక మళ్ళీ వేరే టాపిక్, మోటివేషన్ టైప్లో. మీరు ఎవరన్నా ప్లాన్ చేస్తుంటే యూకే కానీ ఇలాంటి ఇన్నర్ లండన్లో స్పెషల్గా ఇన్నర్ లండన్లో ప్లాన్ చేస్తుంటే నితీష్ని కాంటాక్ట్ కండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, లేదంటే వచ్చిన తర్వాత మీకు ఏమన్నా గైడెన్స్ కావాలన్నా, లేదంటే జాబ్స్ ఇప్పుడు పార్ట్ టైమ్స్ గురించి అయినా ఫుల్ టైమ్స్ గురించి అయినా, లేదంటే మీకు అట్లానే డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. తన టైం చూసుకొని మీకు రిప్లై మ్యాక్స్ నేను రిప్లై ఇవ్వడానికి ట్రై అందరికి. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచే వచ్చిన, ఆ బాధ ఏదో నాకు కూడా తెలుసు. మా అన్నయ్యనే ఉండేడా, నా కజినే ఉంటాడు, బట్ అవుట్ ఆఫ్ లండన్ ఉంటాడు. జాబ్స్ కోసం మస్తు ట్రై చేసిండు ఆయన కూడా, కానీ సెట్ అవ్వలేదు. సో నేను తిరిగి చేసుకున్నా. అందుకే చెప్తున్నా ఏంటంటే మేబీ రిప్లై ఇవ్వకపోవచ్చు, మాకు రిప్లై ఇస్తారా అని అనుకున్నారు. నన్ను నా ఫేస్ మీద డైరెక్ట్ అని బ్రో రిప్లై ఇస్తారు అని అనుకోలేను అని చెప్పేసి అంటే మా ఫ్రీ టైంలో ఇంతకు ముందు అంటే పార్ట్ టైం కాబట్టి తొందర రిప్లై ఇచ్చేవాడిని. ఇప్పుడు ఫుల్ టైం కాబట్టి జర కష్టం అవుతుంది. అందుకే రిప్లై డైలీ అంటే రిప్లై ఇవ్వలేకపోవచ్చు. మ్యాక్స్ రిప్లై ఇవ్వడానికి మాత్రం పక్కా ట్రై చేస్తాను నేనైతే. సో ఇది మన మెయిన్ టాపిక్స్ అయితే. అసలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంది, జాబ్స్ గురించి ఇదంతా. ఇంకా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే రావడానికి ప్లాన్ చేస్తున్నా, లేకపోతే వచ్చిన తర్వాత ఎట్లుంటుంది అని చెప్పేసి కంప్లీట్ గైడెన్స్ కావాలన్నా నితీష్ని కాంటాక్ట్ అయినా సరే, నన్ను కాంటాక్ట్ అయినా సరే. సో ఒకసారి వచ్చే ముందు అయితే ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. సరే మీకు ఓకే అనుకుంటే మీకు రిప్లై చెప్పడానికి కానీ, లేదంటే మీకు సజెషన్స్ ఇవ్వడానికి కానీ ఎట్లాంటి అదేం లేదు. సో మీరు టెక్స్ట్ చేయండి, మన నంబర్స్ ఇస్తాం. వాట్సాప్లో కాంటాక్ట్ అయినా సరే, లేదంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేసినా సరే. అన్నిళ్ళలో మన ఛానల్ నేమ్స్ ఏమి ఉంటాయి. మనది నిజామాబాద్ అబ్బాయి ఇన్ యూకే అని ఉంటుంది, నాది ప్రైవెన్స్ ప్లానెట్ అని ఉంటుంది. సో మీరు ఎవరిని కాంటాక్ట్ అయినా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేసి, తెలియకుండా కూడా గ్యాదర్ చేసి ఇస్తాం. సో ఈ వీడియో మీరు ఎవరైనా యూకే ప్లాన్ చేస్తున్నా, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ప్లాన్ చేస్తున్నా కూడా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకన్నా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నిజామాబాద్ అబ్బాయి ఇన్ యూకే అండ్ ప్రైవెన్స్ ప్లానెట్. థ్యాంక్ యూ, బాయ్.